నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ టీవీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. ఇక నేడో రేపో షెడ్యూల్ వస్తుందన్న ప్రచారము జోరందుకున్న పరిస్థితి. ఇప్పటికే ఓటర్ల లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసేసింది. కీలకమైన రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఫైనల్ చేసింది. ఇక తెలంగాణలో 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. మేయర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేట్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో కలెక్టర్లు మున్సిపాలిటీలకు అందించారు. ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటినీ కలిపి రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. బీసీలకు 31% రిజర్వేషన్లు వచ్చినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇక మేయర్లలో బీసీలకు 30%, మున్సిపాలిటీల్లో 31.40% బీసీలకు ఖరారైపోయాయి. ఇక రిజర్వేషన్లు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలు వ్యూహరచనలో మునిగిపోతున్న పరిస్థితి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి ప్రధాన పార్టీలు. ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుని ప్రచారాన్ని హోరెత్తించేందుకు సమాయత్తమవుతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ సింబల్స్ తో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలను దాటేసిన రేవంత్ రెడ్డి సర్కార్కి మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు అల్టిమేటం ఇచ్చేశాయి. లేకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించిన పరిస్థితి. కానీ కుదరలేదు. ఇప్పుడు బీసీ సంఘాల దారేటు అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి. బీసీ రిజర్వేషన్లతో పాటు జిల్లాల పునర్విభజన కూడా ప్రచారాస్త్రంగా మారనుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతుల ఓట్లు కీలకంగా మారతాయి. వాళ్లను మెప్పించడంపై ఎవరి విజయమైనా ఆధారపడి ఉండే పరిస్థితి. మరి బీసీలకు 42% రిజర్వేషన్లపై ఏ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో మాట్లాడేందుకు తొట్ల స్వామి యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ గౌడ్ గారు, బీసీ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. జంగయ్య గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జూమ్లో మరికాసేపట్లో జాయిన్ అవుతారు. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం. ఇక మున్సిపల్ ఎన్నికలకైతే నగారా మోగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తమవుతుంటే మరోవైపు పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో కార్తిక్ గారు, ఏంటి మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సో మొన్నటి వరకు అంటే పార్టీలు బీఫామ్ జారీ చేసే పరిస్థితి ఉండదు, కానీ ఇప్పుడు పార్టీలు ఖచ్చితంగా బీఫామ్ జారీ చేస్తూ ఉంటాయి. సో ఆ బీఫామ్ జారీ చేసినప్పుడు ఖచ్చితంగా లెక్కలైతే స్పష్టంగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం చేయబోతుంది 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కాంగ్రెస్? సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన చిత్తశుద్ధితోని ముందుకెళ్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైనా సరే ఈరోజు సర్పంచ్లకు సంబంధించి 42% రిజర్వేషన్ రాలేదు అని అంటే దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా చేస్తుంది కదా. చేసినప్పటికీ కూడా ఈరోజు దాన్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? నేను సూటిగా ప్రశ్న అడుగుతా. 42% బీసీలకు ఇవ్వద్దని అంటుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ముందుకు వస్తుంది. కాంగ్రెస్, నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలంటుంది, బీజేపీ పార్టీ ఇవ్వద్దు అంటుందా, లేదా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వద్దు అంటుందా? వాళ్ళు కూడా మేము కూడా దానికి సిద్ధమే, మేము 42% బీసీలకు ఇవ్వడానికి మేము స్వాగతిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం అంటారు. మరి ఆపుతున్నది ఎవరు? 42% ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు? ఈ 42% ఇవ్వద్దు అని అడ్డం పడుతుంది ఎవరు? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏమనంటే 9th షెడ్యూల్ అని అంటారు. 9th షెడ్యూల్ ఎవరు దాన్ని పూర్తి స్థాయిలో చదివిన వాళ్ళు ఎవరికి తెలియదు. ప్రజల తరపు నుంచి నాదొక సూటి ప్రశ్న కార్తిక్ గారు, మీకు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి, సరే బీఆర్ఎస్ నుంచి అంటే ఎంపీలు లేరు, అక్కడ రాజ్యసభలో ఉన్నారు, సో వాళ్ళు పోరాడొచ్చు. కాంగ్రెస్ నుంచి ఎవరు పోరాడారు? భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పోరాడారు? మా తెలంగాణలో ఈ అంశం కీలకంగా మారింది, బీసీ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎవరైనా ఎక్కడైనా నోరెత్తిన పరిస్థితులు ఉన్నాయండి? సార్, పార్లమెంట్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఈ విషయం పైన చర్చ జరపండి సార్ అని అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే సింపుల్ అడ్జర్న్మెంట్ మోషన్ తిరస్కరించి వెళ్ళిపోయారు. ఎందుకు తిరస్కరిస్తున్నారు అన్న విషయాన్ని కూడా చెప్పకుండా ఓం బిర్లా గారు ఆ రోజు ఆ యొక్క అడ్జర్న్మెంట్ మోషన్ ని మేము తిరస్కరించడం సింపుల్ గా చెప్పారు. ఇదే ఐ న్యూస్ వేదిక సార్, ఎక్కడెక్కడో వేరే వేదికలు కాదు, ఇదే ఐ న్యూస్ వేదిక పైన
మాట్లాడుతున్నప్పుడు ఇదే బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ప్యానెల్లో విశ్లేషకులుగా శేషు సార్ ఉన్నారు. ఆ రోజు వారు ఇదే ప్యానెల్ పైన ఇదే ఐ న్యూస్ వేదిక పైన కాంగ్రెస్ పార్టీని అభినందించారు. ఆలస్యమైనా సరే అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం ద్వారా బీసీలకు మంచి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. దీన్ని నేను అభినందిస్తున్నా, స్వాగతిస్తున్నా. ఇదే వేదిక పైన చర్చ జరిగింది. రైట్ కార్తిక్ గారు, మీరు చెప్పిన ఆన్సర్ ఓకే, బానే ఉంది. సో అక్కడ వాళ్ళు మోషన్ మూవ్ చేయలేదు, వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వలేదు. మీకు ఎంపీల సంఖ్యాబలం గట్టిగానే ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. సో ఎందుకని మీరు బయట ఒక ధర్నా చేయలేకపోయారు? అందరినీ ఎందుకు ఏకీకృతం చేయలేకపోతున్నారు? రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై ఎక్కడ మాట్లాడినట్టుగా పరిస్థితులు కనిపించట్లేదు, ఎందుకని? సార్, ధర్నా చేసిన ఏకైక పార్టీ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ తిరస్కరించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్దతును కూడగట్టుకొని ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఎంపీని కూడా మద్దతు కూడగట్టుకొని ఆ రోజు పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీయే. అట్లాగే ఈ రాష్ట్రంలో మేము 42% ఇస్తామని ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ లో నిరాహార అంటే ఆ రోజు ధర్నా అక్కడ రాహుల్ గాంధీ రారు, మల్లికార్జున ఖర్గే రారు, మీ ప్రధాన పార్టీ నేతలు ఎవరు అక్కడికి రారు. సార్, మా పార్టీ నేతలు రాలేదు అనడానికి ఆ రోజు వస్తేనే కదా జాతీయ స్థాయిలో కనపడేది, జాతీయ స్థాయిలో స్వరం వినిపించబడేది. సార్, ఆ రోజు ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో మాట ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. అసలు మేము కాంగ్రెస్ పార్టీ గానో లేకపోతే ఇంకొకరు గానో అసలు ధర్నాలు ఎందుకు చేయాలి? కామారెడ్డి డిక్లరేషన్ లోనే కదా ఈ అంశం తెర మీదకి తీసుకొచ్చింది. మరి అప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారా లేరా? నేను అదే చెప్తున్నా సార్. అసలు మేము ధర్నాలు ఎందుకు చేయాలి? మేము ధర్నాలు చేసే అవసరమే లేకుండా బీసీలకు 42% ఇవ్వడాన్ని మీరు స్వాగతిస్తున్నారు కదా. కేంద్రంలో మీరు మేము ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ ని ఆ చర్చలోకి తీసుకొచ్చి దాన్ని చర్చలో మాట్లాడింటే అది డిబేట్ అయిపోతుండే కదా. అట్లా కాకుండా మీరు దాన్ని తిరస్కరించి మమ్మల్ని ధర్నాలు చేయమండం ఎందుకు? ఇవ్వడానికి సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు కూడా స్వాగతిస్తున్నారు కదా. దాన్ని 42% మీరు చెప్పే షెడ్యూల్ 9 లా దాన్ని చేరుస్తే అసలు మేము ధర్నాలు ఎందుకు చేయాలి? ప్రజల పక్షాన ధర్నాలు చేస్తే గనక కేంద్రంలో కదలిక రాదు అని అంటే చెప్పమనండి. అట్లా స్టేట్మెంట్ ఇవ్వమనండి, అప్పుడు ఒకవేళ వాళ్ళు అట్లా స్టేట్మెంట్ ఇస్తే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులము, ప్రజలు, న్యాయవాదులు, కుల సంఘాలు అందరం కలిసి జంతర్ మంతర్ లో నరేంద్ర మోడీ గారి ఇంటి ముందర లేకపోతే పార్లమెంట్ లో కూర్చోడానికి మేము సిద్ధంగా. కార్తిక్ గారు, టైం ఇస్తాం మీకు. సో స్వామి గారు, ఏంటి మొత్తంగా ఎలక్షన్స్ అప్పుడే ఈ బీసీ నినాదం అనేది తెరపైకి వస్తుంది. ఆ తర్వాత అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోతున్న పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తుంది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు? ముందుగా మీకు, ఈ ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు, ఈ టీవీ చూసినటువంటి ప్రేక్షకులు, వీక్షకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి అన్ని హామీలు ఇచ్చినట్టుగానే దీన్ని కూడా బీసీలను కూడా ఒక మోసం చేయాలనే ఒక మోసపూరిత ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ అని పెట్టి దానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వారు చెప్తే నమ్ముతారు, ఆయన బీసీ నాయకుడు, దేశంలో పెద్ద బీసీ నాయకుడు అని చెప్పేసి వీరు ఉద్దేశించి వారిని తీసుకొచ్చి చెప్పించి ఈ బీసీ ప్రజలందరితోని వారు ఓట్లు వేయించుకోవడం జరిగింది. అధికారంకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో, సరే స్వామి గారు, ఇదంతా జరిగింది, అందరికీ తెలిసిందే. కొంత క్లారిటీ రావాలి, అందరికీ ఉంది క్లారిటీ ఈ విషయం మీద. ఈ రోజు ఇలా బీసీలకు రిజర్వేషన్లు రావు అని తెలిసి ఈ 9th షెడ్యూల్ లో పెడితేనే వస్తాయని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా? గతంలో ఈ ప్రయత్నం అంతా బీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. అప్పుడు కూడా అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ ఒప్పుకోకపోవడం వల్లనే ఆ పార్లమెంట్ లో ఆ షెడ్యూల్ ఆ చర్చ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకపోవడం వల్లనే అది పెట్టడం జరగలేదు అని చెప్పేసి టెక్నికల్ గా అది సాధ్యం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా పోయి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవడం రావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి వీరు రావడం అంటే అవన్నీ అధిగమిస్తామనే అవగాహన వీరికి ఉండాలి కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలి కదా. అలా కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు చెప్తా ఉంటారు, మాట్లాడుతూ ధర్నా చేసినామని చెప్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ధర్నా చేసిరండి? ఈ మొన్న పార్లమెంట్ సెషన్ అయిపోయినప్పుడు కాదు కదా ధర్నా చేసింది, అంత ముందుకు ఎప్పుడు ఆయన ఢిల్లీలో ధర్నా చేసి. స్వామి గారు, మీకు టైం ఇస్తాను, షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. మరలా మీకే టైం ఇస్తాను. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్
మీ లలిత జ్యువెలరీలో మాత్రమే పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. పదే స్కిన్ మీద ఇవి ఎందుకు వస్తాయి? చాలా వరకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి జర్మ్సే కారణం. ఆపై స్కిన్ మీద ఏర్పడవచ్చు ఇరిటేషన్ ఇంకా రెడ్నెస్. ట్రై చేయండి డెటాల్ స్కిన్ కేర్ సబ్బుని. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే జర్మ్స్ ని నిర్మూలిస్తుంది. ఇంకా స్కిన్ ఉంటుంది సాఫ్ట్ గా. డెటాల్ స్కిన్ కేర్ సబ్బుని స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మా రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పత్తులు వాడండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మార్కాలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. వాట్ ఎ సర్ప్రైజ్! హాయ్, సోనా విజన్ లో ఏం కొంటున్నారు? మా ఇంటికి ఎల్ఈడి వాషింగ్ మెషిన్ ఫ్రిజ్ ఈఎంఐ లో తీసుకున్నాం. డిస్కౌంట్ తో పాటు ఎల్ఈడి పైన 12,000, వాషింగ్ మెషిన్ పై 6,000, ఫ్రిజ్ పైన 15,000 క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అన్ని పెద్ద కంపెనీస్ కు చెందిన మొబైల్స్, ల్యాప్టాప్స్ మరియు గృహోపకరణాలకు సోనా విజన్ కరెక్ట్ చాయిస్. సోనా విజన్ అందరికన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే షోరూమ్. సోనా విజన్ లో ఈ సంక్రాంతికి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు. అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, 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 ఇంత కొంచెం ఇక్కడ. అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా, నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లు ఎప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సహకారం. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది. వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. ఆఫీస్ నుంచి బయలుదేరాను. నడు నొప్పిగా ఉంది. ఆరు ఆరు. నీకు నడుము నొప్పి ఉంది కదా? ఉండేది. మూవ్, ఇది త్వరగా పనిచేస్తుంది, వెచ్చదనం తెస్తుంది. ఇక నొప్పిని దూరం చేయండి. ఆత్మీయుల కోసం మూవ్ అవ్వండి. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. స్వామి యాదవ్ గారు, మొత్తంగా ఏంటి అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీసీకి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి అసలు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు మీరు? మొదటి నుంచి కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, వెనుకబడిన వర్గాలందరూ కూడా ఈ రాష్ట్ర ఫలాలు అందాలని చెప్పేసి కేసీఆర్ గారి గవర్నమెంట్ గతంలోనే కూడా ఈ ప్రయత్నాలన్నీ చేసి ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలి, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలి, బీసీలకు కూడా దామాషా ప్రాతిపదికంగా వారికి ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్లు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 2018 ఎలక్షన్ ముందే చేయడం జరిగింది.
చేసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు పోతే కూడా అది కూడా 50% క్యాప్కు మించకూడదు అని చెప్పేసి అది ఒప్పుకోకపోవడం, బీజేపీ పార్టీ కూడా మేము ఇచ్చినటువంటి తీర్మానాలు తిరస్కరించడం, ఇవన్నీ కారణాలతోటి ఇది సాధ్యం కాదు అని తీసుకొచ్చి మేము ఎలక్షన్కు మన పిటిషన్ వెనుక తీసుకొని ఎలక్షన్ పోవడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అంతా తెలిసిన గతంలో జరిగినటువంటి ప్రక్రియ అంతా తెలిసి కూడా వాళ్ళ ముందుకు వారు మేనిఫెస్టోలో పెట్టుకోవడం, ఆ తర్వాత మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఇటు బీఆర్ఎస్ మేము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తుంది, కాంగ్రెస్ ఏమో బాల్ మీ కోర్టులో ఉంది, మేము ఇక్కడ 2 పార్టీలు, అదేవిధంగా మీరు కూడా ఇక్కడ అసెంబ్లీలోనేమో సై అంటున్నారు, ఢిల్లీలోనేమో నై అంటున్నారని చెప్తున్న పరిస్థితి ఏంటి? మీపై బాధ్యత లేదా? ఈ 2 పార్టీలను నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై లేదా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి? ముందుగా మీకు, అలాగే ఐనిస్ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్ మిత్రులకి, తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడంలో డెఫినెట్ గా అది ఫెయిల్ అయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలతో పాటు 420 అంశాలు, వాటిని ఎట్లాగా తొంగలో దొక్కి ఈ రోజు మేము చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. అదే కామారెడ్డి డిక్లరేషన్ 52% ఇస్తా అని చెప్పిన బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ కూడా తుంగలో దొక్కుంటూ సరే, ఎవరు తుంగలో దొక్కినా అక్కడ ఢిల్లీలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఇదంతా గతంలో జరిగిందే, పార్టీలు ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకున్నవే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికల్లా బీసీల నినాదం అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన పరిస్థితి. మీ చిత్తశుద్ధి ఏంటి? మొన్న పార్లమెంట్ సమావేశాల్లో మీ 8 మంది ఎంపీలు ఎందుకు నోరు మెదపలేకపోయారు? ఇది చాలా కీలకమైన అంశం, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మేము ఏమంటున్నాం, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ముందల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ బేసిక్ కులగాన చేసినప్పుడే చిత్తశుద్ధి కనపడింది. ఏం కనపడింది? వాళ్ళు కనీసం వాళ్ళు కమిషన్ వేసి ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమందిని ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా కనీసం పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. ఎంత చిత్తశుద్ధి ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకా లేకపోతే భారతీయ జనతా పార్టీకా? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే తెలంగాణ గడ్డ మీద 23 ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటామని మొట్టమొదటి పార్టీ చెప్పిన పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. పార్టీ అధ్యక్షుడిని చేశారా? ఉన్న పార్టీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది మరి? బండి సంజయ్ గారు, వెంకటరెడ్డి గారు, అదే ఉన్న బండి సంజయ్ ఎందుకు తొలగించాల్సి వచ్చింది? బండి సంజయ్ గారు బీసీ వ్యక్తి, అవును, ఎందుకు తొలగించాల్సి వచ్చిందని అడుగుతున్నా. దానికంటే ముందు ఎలక్షన్ ముందు బీసీ వ్యక్తి 3 సార్లు బీసీలని మేము అధ్యక్షులు చేసుకున్నాం. అంటే మాకు ఆల్టర్నేటివ్ గా చేస్తాం. మేము ఓసీ వస్తారు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, అందరు వస్తారు. అక్కడ ఒక మాట చెప్పాలంటే, ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతదేశానికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిని చేయగలుగుతుందా? వాళ్ళ జీవితంలో కూడా చేయలేరు. చెప్తారు, 2 పార్టీలు కూడా ఈ బీసీలను మోసం చేయడంలో నెంబర్ 1 పార్టీలు. బీసీలను మోసం చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దూడ గడుపుతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో ఏ విధంగా మోసం చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కూడా అదే మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఎంతమంది బీసీలకి వీళ్ళు సర్పంచులు చేసుకున్నారు, ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. 19% కూడా లెస్ దాన్ 20% వీళ్ళు అమలు చేసింది. 42% కాదు, 32 కాదు, లెస్ దాన్ 20%. ఒకసారి అడగండి ఎందుకు చేశారో. ఈ రోజు మున్సిపాలిటీలో కూడా 31%. మొన్న జూబ్లీ హిల్స్ లో కూడా మీరు టికెట్ ఇవ్వలేకపోయారు బీసీకి అని చెప్పి ఇటు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. అందుకే నేను చెప్తున్నాను, ఉప ఎన్నికలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేసే మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 3 బీజేపీ అవుతుందా? వీళ్ళు 5 సంవత్సరాలు చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. భారతదేశంలో ఏదైతే పాపులేషన్ సెన్సస్ ఇప్పుడు వస్తా ఉందో, పాపులేషన్ సెన్సస్ లో ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. దానికి వీళ్ళు వెయిట్ చేయకుండా ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, ఓటు బ్యాంక్ కోసం, లేదా సీట్ల కోసం ప్రభుత్వం రావడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బీసీలు మోసం చేయడానికి ఇచ్చిన హామీనే ఇది. ఆ హామీతో పాటు మరి 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? వీళ్ళ చేతిలో ఉంది కదా బాలు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? 13 అంశాలు, దాంట్లో 3 అంశాలు ఎందుకు అమలు చేస్తా ఉన్నారు? ఇంకా 10 అంశాలు రైతులకి, మహిళలకి, వృద్ధులకి,
విద్యార్థులకి నిరుద్యోగులకి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఎందుకు యా చేయలేకపోతున్నారు? మాట్లాడదాం వెంకటరెడ్డి గారు, టైం ఇస్తా మీకు. యా దాంతో పాటుగా 420 అంశాలు ఉన్నాయి. అని చెప్పుకుని పోతే గంట పడుతుంది. అదే టైం ఇస్తా. యా వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తాను. మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది, మీకు టైం ఇస్తాను. యా విక్రమ్ గౌడ్ గారు, ఏంటి అన్ని పార్టీలు కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం, 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. సో పార్టీల్లో నిజంగా చిత్తశుద్ధి మీకు కనిపిస్తోందా? అండ్ ఇక్కడ మీకు నా సూటి ప్రశ్న ఏంటి అంటే, రకరకాల బీసీ సంఘాలు ఉన్నాయి, మీరందరూ అసలు ఏకతాటి పైకొచ్చారా, లేదంటే ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టు కొంతమంది నాయకులు అటు తలోపాల్సి వచ్చిన పరిస్థితులు కల్పించారా? ముందుగా నమస్కారం అన్న, ప్యానెల్లో మిత్రులకు ప్రజలందరికీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటన్నా ఈ 3 రాజకీయ పార్టీలు ఎట్టున్నాయంటే గుమ్మడికాయల దొంగ ఎవడంటే ఎవరిని భుజం వాడే తడుముకున్నట్టు ప్రతి ఒక్కరు ఎదుటి పార్టీ మీద అనడం తప్ప వీని పార్టీ ద్వారా ఏం చేసిన అనేది ఇంతవరకు చెప్పడం లేదు. అది క్రిస్టల్ క్లియర్. ఇంకోటి మీరు అన్నట్టు ఈ సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. సంఘాలు ఏకతాటిపైకి అయితే వ్యక్తులు వచ్చి ఒక దగ్గర అలైబలై చేసుకోవడం కాదు, ఎవరి పోరాటాల ద్వారా ఎవరి అంతిమ లక్ష్యం బీసీ రిజర్వేషన్, బీసీల రాజ్యాధికారమైన దిశగా అందరూ పోరాడుతున్నారు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే మా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు అయినప్పటికీ రాహుల్ గాంధీ గారి యొక్క అబద్ధము, కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగాంతనం మన పార్లమెంట్ సమావేశంలో మనం చూడొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా 243 ఇండి కూటమితో కలిపి 243 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఒక ప్రైవేట్ మోషన్ బిల్లు పెట్టలేకపోయారు. ఇప్పుడు చెప్తున్న బట్టి విక్రమార్క అన్న ఎంబడి మేము పడ్డాం ఢిల్లీలో. వాళ్ళ పార్టీలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారిని కలిసాం. అన్న అవకాశం వచ్చింది, పెట్టండి, శీతాకాల సమావేశాలు ఉన్నాయి, కనీసం ఒక రోజు బైకాట్ చేయండి, మా కోసం ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడాలంటే కూడా ఇలా అధ్యక్షుడు విహారయాత్రకు పోతాడు, అడగాల్సిన అధ్యక్షుడు విహారయాత్రకు పోతాడు, చేయాల్సిన అధ్యక్షుడు ఆయన కూడా మోడీ గారు కూడా విహారయాత్రలోనే ఉంటాడు. అంటే ఎంతసేపు వీళ్ళు బీసీలను మధ్య పెట్టే అంశంలో ఉన్నారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రిజర్వేషన్ తగ్గించినప్పుడు అనేక అంశాల్లో మేము చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా, ఈ మున్సిపల్ నోటిఫికేషన్ తప్పు నోటిఫికేషన్. ఎందుకంటే జీవో నంబర్ 46 కూడా తప్పే. సరే మాకు ప్రభుత్వం నిధులు వస్తలేవు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎత్తుకపోతున్నారు, 3000 కోట్ల ఎలక్షన్ అన్నారు కదా. ఇప్పుడు మున్సిపల్ లో మధ్యప్రదేశ్ లో ఐడిఎస్ ద్వారా ఒక చెప్పదలుచున్న మధ్యప్రదేశ్ లో ఇదే రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సశపిషన్ లేకుండా గ్రామాల వారీగా మున్సిపాలిటీ వారిగా యూనిట్ చేశారు. ఇక్కడ కూడా తెలంగాణ ఇప్పుడు మున్సిపాలిటీని యూనిట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నది, ఎస్టీలకు 8%, ఎస్సీలకు 8%, ఎస్టీలకు 1% పోతే 41% బీసీలకు వస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు ప్రయత్నిస్తలేరు? మీరు ఒక యూనిట్ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట బూటకమే. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడి మేమున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాయంబడి ఫోటోలు దిగిన మాయంబడే మాట్లాడారు. అయినప్పటికీ 42% ఇస్తామనేది పెద్ద బూటకంగా ఈ 3 పార్టీలలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల ఉసురు ముడుతుంది. బీసీల యొక్క ఎందుకంటే నోటు దాకా వచ్చిన జీవో నంబర్ 9 ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, ఎందుకంటే ఒకలేమో గవర్నర్ దగ్గర దాకా, ఇంకోలేమో మోడీ గారిని ఈ రాష్ట్రంలో మోడీ గారు బీసీ రిజర్వేషన్ గురించి టైం వేయలే అని చెప్తారు. కానీ సమ్మిట్ కోసం బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి 45 నిమిషాల మోడీ గారు టైం ఇస్తే కనీసం మోడీ గారికి 1 నిమిషం కూడా బీసీల గురించి చెప్పారా? మీరు బీసీల అంశం గురించి మాట్లాడారు అంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి మనం తెలుసుకోవచ్చు కదా. అదే విధంగా ఇప్పుడు మున్సిపాలిటీ తొందర ఏముందన్నా, మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకపోతే రచ్చిపోయేది ఉందా? ఎవరైనా కింద నిధులు రావాల్సింది ఉంది. ఇప్పటికే 20 నెలల నుంచి నిధులు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉన్న పరిస్థితి. నిధుల కోసమే ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ ఎవరు తింటుండ్రు? 2 లక్షల కోట్లకు పక్కకు పెట్టి కేవలం కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాల మాట బీసీల రిజర్వేషన్స్ వచ్చే వరకే వీళ్ళకి నిధులు రావు. విక్రమ్ గౌడ్ గారు టైం ఇస్తాను మీకు. విక్రమ్ గౌడ్ గారు మీకు టైం ఇస్తాను నేను. జంగయ్య గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలది అదే తీరా అన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదనేది చాలా మంది మేధావుల నుంచి, విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ ముఖ చిత్రంలో, అంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారా? 100% అండి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఏ పార్టీలో చూసినా ఏముంది గర్వకారణం చెప్పుకోవడానికి అన్నట్టు ఏ పార్టీ చూసినా బీసీలకు న్యాయం చేసినట్టయితే ఎక్కడ కూడా చరిత్ర కనపడట్లేదు. మీరు కొంచెం మొబైల్ ని కొంచెం డౌన్ చేసుకుంటారా జంగయ్య గారు?
బీసీలకు ఎంతసేపు వీళ్ళు ఎంత బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి వెనకబడిన తరగతుల కింద చూపిస్తున్నారు ప్రతి పార్టీ. కానీ అసలు బీసీ అంటే బ్యాక్ బోన్ సమాజానికి అనేది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. ఓట్ల కోసము సీట్ల కోసం మాత్రమే ప్రతి పార్టీ ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. కానీ నిజంగా కూడా ఇంతకుముందు విక్రమ్ గారు చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసిరు, మరి పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఆలోచన విధానంతో ఎందుకు పోవట్లేదు? అఖిల పక్షాన్ని ఎందుకు సమావేశం చేసి ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నారు ప్రధానమంత్రి గారి దగ్గరికి? ఇలాంటివి మనం చెప్పుకోవడానికి పోయి బాగుంటుంది. ఎంతసేపు ఏంటంటే వీళ్ళు చేయలేదని వాళ్ళు చేయలేదని వీళ్ళు, అంటే కాంగ్రెస్ చేయలేదని టీఆర్ఎస్ చెప్తుంది, టీఆర్ఎస్ చేయలేదని కాంగ్రెస్ పోతే బీజేపీ ఒప్పుకోవట్లేదని. అసలు మీరు ముగ్గురాల్సిన నిజంగా కూడా ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, బీసీ సమాజం మీద ప్రేమ ఉంటే, బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీ హయాంలోనే కాకపోతే ఇంకెప్పుడవుతుంది? ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు ఈ విషయంలో? అదే విధంగా రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ అధికారంలోకి వస్తే 42% ఇస్తా అని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్తూ ఎక్కడికక్కడ కూడా సిద్ధరామయ్య గారు కానివ్వండి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ, ఇట్లా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ లో చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయినాయి? అంటే గాలికే వదిలేసిందా? అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్తూ మేము బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారు బీజేపీ నాయకులు. వాస్తవము సరే ఉండొచ్చు, మీరు ముఖ్యమంత్రి పదవి తర్వాత కానీ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ చట్టం కల్పించామని చెప్పేసి దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా, దాని మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఇంతకుముందు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము గతంలో ఇచ్చినామని చెప్తున్నారు. వాస్తవం ఉండొచ్చు, ఎంత ఇచ్చారు మీరు? 42% అయితే ఇవ్వలేదు కదా. ఇవ్వలేను కనుకనే ఆ రోజు బీసీలు మిమ్మల్ని పక్కకు పెట్టారు. కాంగ్రెస్ చెప్పింది కనుక ఆ మాటలని నమ్మి ఈ రోజు ఓట్లేస్తే ఇలా అధికారం ఎక్కిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత జనాలను వదిలేసినటువంటి సందర్భము ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఇంతకుముందు మనం అనుకుంటున్నాం ఎప్పటికప్పుడు కూడా సమాజ నిర్మాణం బీసీలకు రాజ్యాధికారంలో సమప్రాతినిధ్యం ద్వారానే అవుతుందని చెప్తున్నాం. కానీ ఎవరో కూర్చుంటే ఎవరికి వస్తుందండి అధికారం? వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది. కానీ ఈ రోజు అనుకుంటున్నాం ప్రధానమంత్రి గారు బీసీ అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము. మరి బీసీల మీద ఎందుకు ఇంత కక్షపూరిత ధోరణి వహిస్తున్నారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మాటలకు మాత్రము పరిమితం అవుతున్నారు, చేతల రూపంలో మాత్రం ఇక్కడ సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అఖిలపక్ష సమావేశం తీసుకెళ్లామని చెప్పి ప్రతి పార్టీ కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎన్నో సందర్భాలలో మీడియాలలో కూడా చూసినాము. అదేవిధంగా ప్రజా సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు కానివ్వండి, ప్రతిదీ కూడా వెళ్దామని వాళ్ళు ఎన్నిసార్లు ధర్నాలు పెట్టినా ఆర్ కృష్ణ గారి వర్గం అనుకోండి, అంటే వర్గాల కింద మనం విడిపోయి ఉద్యమము ఏకదాటి మీదుగా బీసీలకు చేయాలని చెప్పేసి మిత్రులు ఇంతకుముందు చెప్తున్నారు. ఎవరికైనా ఇంటెన్షన్ ఏంది? బీసీ ఒక్కరికి నిజంగా కూడా ఇలా పోరాడుతున్నటువంటి సందర్భము, ఒక ఆకాంక్ష ఏంటంటే బీసీలకు న్యాయం జరగాల. ఊరు వేరు కావచ్చు కానీ అన్ని కలిసి ఒకే దగ్గరికి, అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, రేపు మా భావితరాలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి. గతం ఇన్ని ఏళ్ళు జరిగినటువంటి ఏ పోరాటంలో కూడా ఎవరు కూడా న్యాయం చేయలేదు కనుక ఇంకా పోరాటాలు సాగుతున్నాయి. ఈ పోరాటాలకు ఎక్కడ అంతిమం అంటే కనీసం ఈ రోజు మీరు ఉన్నటువంటి పార్టీలను న్యాయం చేసినట్టయితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందో ఆ పార్టీ వెన్నంటే ఉంటారు ప్రతి బీసీ నాయకుడు కూడా. పార్టీలు పక్కకు పెట్టేసి బీసీలు అందరూ కట్టుగా ఉద్యమం చేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ బీజేపీలో ఉన్నటువంటి అందరూ అసెంబ్లీలో సై అంటున్నారు, పని పార్లమెంట్ లోనే నై అంటున్న పరిస్థితి కదా. అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ సై అంటున్నారు అంటే ఇప్పుడు చాట్లో తవడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టుంది ఇది. బీసీలకు మాత్రం ఏదో మేము చేస్తున్నాం ప్రతి పార్టీ చెప్తున్నది. ఎలక్షన్ల ముందు మాత్రమే, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటిది జీవోలు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు జీవోల ద్వారా బీహార్ లో కానీ కర్ణాటకలో తీసుకున్నట్లయితే మనం చూసుకున్నాము, ఎక్కడైతే కొట్టివేయలేదు తమిళనాడులో కూడా కొట్టివేయలేదా? మరి జీవోల ద్వారా ఎందుకు బిల్లు ఎందుకు పెట్టట్లేదు? మీరు బిల్లు ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇక్కడి వరకే పరిమితం అవుతుంది? అంటే ఇట్లాంటి సందర్భం తీసుకుంటే బీసీలను ప్రతి పార్టీ మోసం చేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళు ఎంతసేపు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం తప్ప బీసీల మీద ప్రేమ మాత్రం ఎక్కడ కూడా ఎవరికి కూడా కనపడట్లేదు. రైట్ జంగయ్య గారు మాట్లాడే ముందు మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మా రైతు సోదరులకు మరియు డీలర్ మిత్రులకు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పత్తులు వాడండి, సిరి సంపదలతో వర్ధిల్లండి. క్లాసులో అందరికంటే ఎక్కువ అటెండెన్స్ నాదే, రోహన్ది కాదు. ఇంత తేడా ఎందుకు? తేడా అల్లా ఇంత కొంచెమే. ఇంత కొంచెం డెటాల్ ఇక్కడ, ఇంత కొంచెం ఇక్కడ.
ఇక్కడ ఇంత కొంచెం, ఇక్కడ అందుకే నువ్వు వ్యాధుల బారిన పడవు, స్కూల్ కూడా మిస్ కావు. ఇంతతోనే ఇంత తేడా ఉంటుందని. ఎక్కడ డెటాల్ ఉపయోగించబడుతుందో అక్కడ ప్రజలు తక్కువగా అనారోగ్యానికి గురవుతారు. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్, నా పేరు అంకుష్. ఎసిడిటీ ద్వారా కలిగే మంటతో శాశ్వతంగా బాధపడుతున్నాను. ఛాతీలో మంట, గొంతులో మంట, కడుపులో మంట, అశాంతి. ఈ ఎసిడిటీ మంట కోసం చాలా సొల్యూషన్స్ చెప్పారు, అన్ని ట్రై చేశాను, కానీ రిలీఫ్ రాలేదు. అప్పుడు మా డాక్టర్ గావిస్కాన్ ట్రై చేయమని చెప్పారు. ఎసిడిటీ సిమ్టమ్స్ అన్ని మాయమైపోయాయి. ఇక ఇప్పుడు గావిస్కాన్ ఎల్లప్పుడూ నా బ్యాగులోనే ఉంటుంది. నిజంగా ఎసిడిటీ మంటకి అసలైన సొల్యూషన్ గావిస్కాన్. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్. దాని గురించేం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. ఇక్కడ ఎలా? ఆగండి ఎక్కడైనా దగ్గుని ఆపండి. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కాఫ్ తో. ఇందులో కఫ్ సిరప్ గుణాలున్నాయి. ఇది దగ్గుని తగ్గిస్తుంది, కొన్ని గంటల వరకు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త రెడ్ స్టెప్సిల్స్ డ్రై కాఫ్ సిరప్ ఇప్పుడు మీ జేబులో. అక్క పాలు ఎక్స్ట్రా ఎందుకు? ఎవరో వస్తున్నారులా ఉందే. లేదే. అమ్మా, నా రూమ్ ఇచ్చేది లేదు. ఎవరైనా వస్తున్నారా? లేదు. వావ్, ఇల్లు శుభ్రంగా మరియు సువాసన భరితంగా ఉంది. ఎవరైనా వస్తున్నారా? ఓహో, ఏ గెస్ట్లు లేరు. వచ్చింది నా లైజాల్. ఫినాల్ తో పోలిస్తే కేవలం 3 వంతు చాలు. 6 గంటల వరకు ఇంటిని పరిమళంతో నింపేసి 10 రెట్లు ఎక్కువ శుభ్రతనిస్తుంది. దాంతో ఇల్లెప్పుడు ఎవరో వస్తున్నారా అనిపిస్తుంది. మీ చేతులు ఒక్కోసారి అక్కడక్కడ, ఒక్కోసారి ఇక్కడిక్కడ. వీరికి ఎక్కడెక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియను కూడా తెలియదు. చివరికి వారు చేరుతారు ఇక్కడికి. చాలా వరకు వ్యాధులన్నీ చేతుల ద్వారానే వ్యాపిస్తాయి. అందుకే కావాలి డెటాల్ యొక్క మెరుగైన జర్మ్ ప్రొటెక్షన్. ఇది 12 గంటల పాటు ప్రొటెక్షన్ షీల్డ్ కూడా అందించే డెటాల్. భద్రతకు విశ్వాసం ఇప్పుడు రోజంతా తోడుగా. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కార్తిక్ గారు, ఏంటి మొత్తం వేళ్లన్నీ కూడా మీ వైపే చూపిస్తున్న పరిస్థితి? సో కాంగ్రెస్ ప్రభుత్వము అరిచి గీ పెడుతోంది, కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా వివాదాలలాగా కొనసాగుతున్న పరిస్థితి. అధికారంలోకి రావటం కోసం అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్తున్న పరిస్థితి. సరే, హామీల గురించి పక్కన పెడదాం. ముందు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఆ రోజు రాహుల్ మాట్లాడారు, కాంగ్రెస్ అధినాయకత్వం అంతా మాట్లాడింది, కానీ ఈరోజు ఎవరు కూడా ఎక్కడా స్పందించట్లేదు. ఏంటి, ముఖ్యమంత్రి వారిని మెప్పించలేకపోతున్నారా? సరే, ఈరోజు ముఖ్యంగా బీసీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని నిందించడాన్ని చూస్తే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. సార్, గతంలో వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అంటే పని చేయకుండా మా పైన ఆరోపణ చేస్తే ఓకే, అంటే వాళ్ళ కోసం చిత్తశుద్ధిగా వాళ్ళ కోసం పని చేసుకుంటూ కూడా, అంటే వడ్డిస్తూ కూడా కొరడా దెబ్బలు తినడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందంటే ఎవరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. సరే, ఏ పాయింట్ లో చిత్తశుద్ధి లేదంటే అది చెప్పారు. అయినా హామీయే. ఇప్పుడు అలవిగాని హామీ అంటున్నారు కదా, కాంది ఏందో చెప్పండి అంటే ఎవరు చెప్పారు. మళ్ళా కాంది ఏందో చెప్పండి అంటే ఎవరు చెప్పారు. సార్, గతంలో
వీళ్ళు 2014లో చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది అని అన్నారు. 33% గురించి అంటే గతంలో వాళ్ళు చెప్పారు, సరే జరగలేదు వదిలేద్దాం, వాళ్ళు ఓడిపోయారు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వదిలేద్దాం వాళ్ళ గురించి. ఇప్పుడు వాళ్ళ గురించి చర్చ వద్దు. నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రులు అడిగిన ప్రశ్ననే చెప్తాను. నేను నా సొంతం కానీ లేకపోతే వేరే విషయాలు కానీ ఏవి కూడా మాట్లాడను. కేవలం ఈ రోజు మా పైన చేసినటువంటి ఆరోపణల తాలూకు వివరాలు మాత్రమే మాట్లాడతా. మొట్టమొదటిసారిగా ఆగస్టు 3 డేట్లతో సహా చెప్తున్నా, కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు మిత్రులు. ఆగస్టు 3 జరిగిన విషయాలు ఆగస్టు 3, 2025 నాడు పార్లమెంట్ లో చర్చకు దారి తీయడానికి ప్రయత్నం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సభ్యులు లేరు, వాళ్ళు ఎగ్జామ్షన్ లో వదిలేద్దాము, పైగా వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబట్టి రాజ్యసభలో మాట్లాడచ్చు. నేను ముఖ్యంగా లోక్సభ గురించి మాట్లాడుతున్నా ఈ ప్రస్తుతానికి ఈ పాయింట్ లో. సరే వాళ్ళని కొంచెం ఎగ్జామ్షన్ లో పెడదాం. బీజేపీ పార్టీకి ఎంపీలు ఉన్నారు కదా, మరి ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ పార్టీ ఎంపీ ఇచ్చినటువంటి అడ్జర్న్మెంట్ మోషన్ కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ రోజు పార్లమెంట్ ఆవరణంలో ధర్నా చేసినప్పుడు ఎందుకు బీజేపీ పార్టీ ఎంపీలు ఎవరు కూడా ఈ ధర్నాలో పాల్గొనట్లేదు కదా? ఒక అఖిలపక్షంగా మీరు ముందుకు వెళ్ళట్లేదు, ఎవరిని కూడా మీరు ఆహ్వానించట్లేదని కదా ప్రధానంగా. మార్చి 18, 2025 నాడు, ఇది నేను రాసుకొచ్చిన కాగితం కాదు, ఇది వార్తాపత్రిక. ఆ రోజే ప్రధానమైనటువంటి లేఖ రాసినటువంటి ఆధారము మా వల్ల కాదు అని మీరు అంటున్నారు కాబట్టి మీరే నరేంద్ర మోడీ గారి దగ్గర ఒక్క రోజు అపాయింట్మెంట్ తీసుకోండి, మేము వస్తామని చెప్తూనే ఈ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నిటిపైన కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఒక నివేదికనివ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆహ్వానాన్ని పలికిరు. ఈ రోజు వరకు దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇంకా ఇందులో పెద్ద విషయం ఏంటంటే సార్, ఈ రోజు అన్నం బీజేపీ వాళ్ళు మాట్లాడుకుంటూ క్యాస్ట్ సెన్సస్ కోసము, పాపులేషన్ సెన్సస్ కోసం. సార్ ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు మీకు ఎక్కడైనా తప్పులు ఉంటే మీరు దీనిపైన చట్టసభలో చెప్పొచ్చు కదా. ఆ చట్టసభలో చెప్పకుండా మీరు సింపుల్ గా ఏమంటారు, మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము ఒప్పుకోము అన్నారు. ఈ చట్టము ఎమ్మెల్యేలు శాసనసభ్యులకు ఇచ్చినప్పుడు సంతకం పెట్టేటప్పుడు అక్కడ మతం అని, ముస్లిం అని కానీ, క్రిస్టియన్ అని కానీ, సిక్ అని, జైన్ అని ఏమైనా మతాన్ని మెన్షన్ చేసిందా? ఏం మెన్షన్ చేయలేదు కదా. చేయనందుకే కదా మీరు సంతకం పెట్టింది. మీరు శాసనసభలో చట్టం పైన సంతకం పెట్టి బయటకు వచ్చి మేము ఆ రిజర్వేషన్ ఒప్పుకోము అంటే ఏమనాలి? సార్ ఇంకొక విషయం కూడా పెద్ద విషయం ఏంటి తెలుసా? వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ 2020లో చేయాలి. 2020లో చేయాల్సిన సెన్సస్ చేయకపోతే ఎందుకు చేయలేదు సార్ మీరు? కరోనా అన్నారు, ఓకే కరోనా అన్నారు. కరోనా ఎప్పటి వరకు ఉంది? సెప్టెంబర్ తర్వాత మనకు కరోనా లిఫ్ట్ చేసారు కదా. సరే కరోనా 2020 ఇడిచిపెడదాం, ఎక్సెప్షన్ సార్ పోనీ మనందరం మనుషుల మానవీయ కోణంలో ఇడిచిపెడదాం. 21 ఏమైంది, 22 ఏమైంది, 23 ఏమైంది, 24 ఏమైంది? నేనే సార్, వాళ్ళు ఎవరో కాదు, నేనే ఇదే ఐ న్యూస్ వేదికగా 2025 సంవత్సరం అంతా కూడా మొత్తుకున్నా, సార్ మీరు పాపులేషన్ సెన్సస్ చేయండి అంటే ఇప్పుడు కాదంట, 2028లో 29లో వాళ్ళకి ఎన్నికలు ఉంటాయంట, అప్పుడు చేస్తారంట. అంటే మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇక్కడ మాట్లాడటమే గానీ ఢిల్లీలో నోరెత్తే పరిస్థితులు లేవని చెప్పదలుచుకున్నారా? ఇక్కడ మాట్లాడటమే కాదు, ఇక్కడ ఉన్న ప్రజల్ని సైతము పూర్తిగా మోసం చేస్తున్నారు. ఏంది అంటే సింపుల్, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో చేయనివ్వకూడదు. తద్వారా ప్రజలకు ఏం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అమలుగానే హామీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాత్రమే చెప్పాలి. 9th షెడ్యూల్ లో పెట్టాలి అని అంటున్నారు. 9th షెడ్యూల్ లో పెట్టకుండా ఆపుతున్నది ఎవరు? ఏమనంటే కోర్టు క్యాప్ ఉంది, సీలింగ్ ఉంది, 50% అంటారు. కోర్టుకున్నటువంటి అర్హత ఏంది? చట్టసభలు చట్టం చేసేది పార్లమెంటరీ వ్యవస్థల శాసనసభ పార్లమెంట్ హౌస్ కానీ కోర్టు కాదు సార్. కోర్టు ఏం చేయబోతుంది మరి? భారతీయ జనతా పార్టీని ఇటు బీఆర్ఎస్ ని అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ముందుకు పోబోతుందా? ఇచ్చిన హామీని ఇంకో 3 సంవత్సరాల్లోనే నెరవేర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడే మరలో ఒకసారి అంశాన్ని తెర మీద తెస్తున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు ఏమంటారు? దేశవ్యాప్తంగా కులగణనకు చేసే ఛాన్సే లేదు అంటాడు ఒక ఎంపీ గారు. ఇంకొక ఎంపీ గారు ఏమంటారు? దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అంటారు. ఒక పార్టీలో 2 విధానాలు పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమనాలి? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడడాన్ని నిజంగా నాకు ఏమన్నా కూడా ఆశ్చర్యంగా ఉంది. 9th షెడ్యూల్ ఆపుతుంది ఎవరు అంటే మళ్ళీ ఎవరు చెప్పారు? రాష్ట్రంలో బీసీ సోదరులు ఒక బంద్ ఇస్తే అన్ని
రాజకీయ పార్టీలు బంద్ చేసినాయి. అదే ఎవరిపైన ఎవరు బంద్ చేశారు ఆ రోజు? మీరు కూడా ప్రభుత్వంగా మీరు కూడా బంద్ చేసిన పరిస్థితి. మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము బీసీలకు అండగా ఉన్నాం. మేము కామారెడ్డిలో మాట ఇచ్చిన కాబట్టి మేము కేంద్రం పైన ధర్నా చేసినాము. ప్రజలపై బంద్ చేశారు మీరంతా. కాదు సార్, మేము కేంద్రం పైన ధర్నా చేసాము. బీజేపీ వాళ్ళు ఎవరి మీద ధర్నా చేశారు? రాష్ట్రంలో 31 ఆగస్టు 2025 నాడు మేము జీవోల మీద ముందుకెళ్తలేము, జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ జీవోకి బలం ఉంటుందో ఉండదో అని చెప్పి శాసనసభలో చర్చ పెట్టినాం. చర్చ పెడితే వీళ్ళందరూ సంతకం పెట్టిండ్రు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎవరి మీద ధర్నా చేశారు సూటిగా ప్రశ్న అడుగుతున్నా. సార్ ఒక్క నిమిషం, నాకు ఒక 1 minute ఎక్స్ట్రా టైం ఇవ్వండి సార్ దయచేసి. ఎందుకంటే నా పైన ముగ్గురు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి. అయితే నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ హయాంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరగొద్దని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, నాణ్యానికి ఇరు పక్షాలు ఒకటే కాబట్టి వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండోది సార్, ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి అంటే వాళ్ళిద్దరు ఒకటే అంటారా? అంతే కదా, ఇంకా దానికి మళ్ళీ విశదీకరణ టైం లేదు కదా. అయితే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్న వాళ్ళు, సార్ మీ పార్టీ అధ్యక్షుడు అది వ్యక్తిగతమైనటువంటి మీ పార్టీ అంశం సార్, ఏమన్నా చేసుకోండి. ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈ ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి వ్యవస్థలో ఎల్పీ లీడర్ సభానాయకుడు అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. సభానాయకుడికి ఎల్పీ లీడర్ ఫ్లోర్ లీడర్ అంటే ఈక్వలెంట్ పవర్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ సమయం గానీ ఆ విషయాలు గానీ. నేను మీ పార్టీ అధ్యక్షుడిని అడుగుతలేను, ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తానన్నటువంటి మీరు ఎల్పీ నాయకుడిని కనీసం బీజేపీ సభ్యుడిని, అంటే బీజేపీ సభ్యుడు అంటే బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళని కాకుండా అప్పటికప్పుడు వచ్చినటువంటి అగ్రవర్ణానికి చెందినటువంటి ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి గారిని చేయడంలో మీకు ఉన్నటువంటి ఆంతర్యం ఏందో చెప్పాలి. అయితే ఈ రోజు సార్ ఒక విషయం చెప్తా, 9th షెడ్యూల్లో పెడితే 42% రిజర్వేషన్ వస్తుందన్న విషయము అందరికీ తెలుసు. ఈ విషయం ఆగుతుంది అన్న విషయము, న్యాయ వ్యవస్థ కోర్టు అన్న విషయం కూడా అందరికి తెలుసు. నేను ఈ విషయంలో సూటిగా కోర్టును కూడా ప్రశ్నిస్తున్నా, మీరు ఆపడానికి మీకున్నటువంటి హక్కు ఏంది? మెజారిటీ ఆఫ్ మైనారిటీ అన్నాడు, మెజారిటీ లీడ్స్ అంటే కదా కోర్టు చెప్పేది. మీరు 42% కి వ్యతిరేకంగా మీకు ఫైల్ అయినటువంటి పిటిషన్ లేని, దానికి అనుకూలంగా వచ్చిన పిటిషన్ లేని, ఎవరో ఒక్కరు పిటిషన్ వేసిరని 42% ఉన్నటువంటి ప్రజల్ని గొంతు నొక్కడానికి చివరి ఒక్క మాట చెప్తా సార్, బీజేపీ పార్టీ మావోయిస్టుల పైన పెట్టిన దృష్టిని, అంత దృష్టిని అందులో ఒక్క శాతం సార్, 1% బీసీల పైన ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ సమస్యను చిట్కలో పరిష్కరించారు మాటను నేను చెప్తాను. ఈ మాటను నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తనయుడు కేటీఆర్ గారు కృష్ణయ్య గారిని పక్కన పెట్టుకొని కృష్ణయ్య గారికి ఈ మాట చెప్పారు, సార్ మీరు పార్లమెంట్ లో ఒక మాట చెప్తే రాహుల్ గాంధీ గారు మీరు ఛాయ్ దాకుండా క్లియర్ చేయొచ్చు. అదే విషయం మావోయిస్టుల పైన పెట్టినటువంటి ధ్యాసను 1% మీరు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్తిక్ గారు మీకు టైం ఇస్తాను. స్వామి యాదవ్ గారు, మొత్తంగా తెలంగాణను సాధించడంలో కేసీఆర్ పాత్రని ఎవ్వరూ కాదనలేరు. నీళ్లు నిధులు నియామకాలంటూ తెలంగాణని సాధించుకుని ఇక్కడున్న బీసీలకు న్యాయం చేయాల్సిన టైంలో, సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, సో ఒక పోరాటానికి తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా కేసీఆర్ ఎందుకు ముందుకు రావట్లేదు? ఒక ఉద్యమాన్ని మరలా తీసుకురావాల్సిన పరిస్థితులు వస్తున్నాయని బీసీ నాయకులు చెప్తుంటే కేసీఆర్ ఎందుకు ఆ విధానాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నారు? భుజస్కంధాలపై ఎందుకు వేసుకోలేకపోతున్నారు? ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చ పెడితే మేము ఏకగ్రీవ తీర్మానం చేస్తానికి మేము మద్దతు ఇచ్చినాం. అదే అందరూ బానే ఉన్నారు, అసెంబ్లీలో అందరూ సై అంటున్న పరిస్థితి. మద్దతు ఇచ్చినాం, మేము చేయగలిగే శక్తి మాకు, ఇప్పుడు మాకున్న శక్తి మేము ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి మేము మద్దతు ఇవ్వడం, అడ్డుదలకుండా మద్దతు ఇవ్వడం, ఆ పోరాటానికి మేము కూడా వారికి వెన్నుదాటి ఉండడానికి మేము సాయశక్తుల కృషి చేసినాం, వారికి సపోర్ట్ చేసినాం. బిల్లు కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మేము సపోర్ట్ చేసినాం. కానీ ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి మీద మాకు అనుమానం. ప్రతిపక్ష నాయకులు బయటికి రావాలి కదా, నేను అడిగిన నా క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. వారికి చిత్తశుద్ధి, వారి నిజాయితీ మీద మాకు ఇలా శంకించాల్సిన పరిస్థితి కనపడుతుంది. వారి తీరు కనపడతా ఉంటే ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్న అనే తీరుగా వారి యొక్క వ్యవహార శైలి కనపడతా ఉన్నది. వారు ఇప్పుడే వారు లెటర్ రాసినట్టు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి లెటర్ రాశారు. మీరు ప్రధానమంత్రి దాకా స్థలం టైం తీసుకోండి, మేము వచ్చి అందరం కలిసి అఖిల పక్షాన్ని తీసుకొని నేను వస్తాను. రాయవలసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు రాయాలి కదా, ప్రధానమంత్రి రాయాల్సిన లెటరు. బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి మీరు తీసుకోరండి అంటే ఒక చిన్న సబ్మిషన్. కార్తిక్ గారు ఏంటి సబ్మిషన్? ఒక చిన్న సబ్మిషన్. ఆ లెటర్ రాయడానికి కారణం ఏంటి అంటే,
మేము అడిగితే సమయం ఇస్తలేరు. ఎన్నోసార్లు కలిసి కదా, ఎన్నోసార్లు కలిసి ప్రధానమంత్రి ఎన్నోసార్లు కలిసి మా పెద్ద అన్నాడు, ఎన్నోసార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు కలుస్తా బడే బాయ్ మై చోటా బాయ్ అన్నాడు. అయితే మన ప్రధానమంత్రిని ఎందుకు కలుస్తున్నామని ముందు పిఎం చెప్పాలి. బీసీ కోసం అంటే వాళ్ళు టైం ఇస్తలేరు. అయ్యా మాకు ఇస్తలేరు కాబట్టి కనీసం మీరే తీసుకోండి. వీరు వారిని అడిగితే టైం అడిగినట్టు వాడు తిరస్కరించినట్టు ఆధారాలు ఏమైనా ఉంటే చూపెట్టమని చెప్పేసి వీరిని గారిని వీరి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. రెండు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా లెటర్ రాసిన ఇలా వారిని కూడా కోట్ చేసి ఏం చేసిండే, మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాహుల్ గాంధీ టైం తీసుకొని మనం డిస్కస్ చేయాలి ఈ విషయాన్ని అని చెప్పేసి ఈ విషయాన్ని పార్లమెంట్ లో ఇష్యూను రేజ్ చేయడానికి మీరు రాహుల్ గాంధీతో టైం తీసుకొని మాట్లాడండి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారి రాయడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ లో వారు ఏ రోజైనా ఈ అంశాన్ని ప్రస్తావించిందా? నిజంగా రాహుల్ గాంధీ గారు ప్రస్తావించలే. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూ టాపిక్ డైవర్ట్ చేసుకొని క్లైమ్ చేసుకోనికి మల్లురవి గారు ప్రస్తావించారు తప్ప రాహుల్ గాంధీ గారు ప్రస్తావించలే. రెండు మీరు వినాల్సిన అవసరం. ఈ రోజు నిజంగా వారికి ఉన్నదే రెండు రాష్ట్రాల గవర్నమెంట్, మహారాష్ట్ర కర్ణాటక ఓన్లీ తెలంగాణ. వీరు నిజంగా ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో నిరూపించుకొని ఉంటే ఇచ్చిన హామీలు ఇంకొక రాష్ట్రాన్ని వినేది ఉంటే కలిపేసుకున్నారా ఏంటి వినేది ఉంటే వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఇచ్చిన కంప్లీట్ చేయని కూడా మధ్య ఆపుతారు ప్రతిసారి. మీరు వాళ్ళకు ఉంటే రాహుల్ గాంధీ గారు నిజంగా ఇక్కడికి వచ్చి చెప్పిపోయినటువంటి పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ పట్టుకుని మీరు అడగండి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేసిండు, మేమేమన్నాం జయలలిత లాగా మీరు దీక్ష కూర్చోండి, వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించడానికి మీరు హైదరాబాద్ రావద్దని చెప్పేసి మేము చెప్పినాం. మీరు కూర్చొని మేము కూడా వస్తాం మద్దతు ఇస్తామని చెప్పినాం. సాయంత్రం కాగానే మూసుకొని హైదరాబాద్ తీసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు టైం తక్కువ ఉంది, ప్లీజ్ మీకు టైం ఇస్తాను. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ రాకుండా మీరు మొత్తం మరలా పురాణం చెప్తున్నా. కేసీఆర్ ఎందుకు రావట్లేదు, కేసీఆర్ అంశం గురించి ఎందుకు మేము అడుగుతున్నా. కేసీఆర్ ఇస్తే రిజర్వేషన్ వస్తా, మా పార్టీ మద్దతు ఇయ్యలే. కేసీఆర్ పోరాటం చేయాలి కదా, కేసీఆర్ పోరాటం చేయాలి కదా, ఒక పిలుపు ఇవ్వచ్చు కదా. రిజర్వేషన్ ఇచ్చిందో ఆమె ఇచ్చిందో కేసీఆర్ ఇచ్చిందా లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? మీరేం క్వశ్చన్ అడుగుతారు? ఎవరు అడగాలి క్వశ్చన్? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? తెలంగాణను సాధించినప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రతి మూలాలు మీకు తెలిసినప్పుడు కేసీఆర్ ఒక పెద్ద అవసరం ఉందా లేదా? నిధులు అన్ని రకాల మీకు టైం ఇస్తాను, మళ్ళీ టైం ఇస్తాను. విక్రమ్ గౌడ్ గారు, మొత్తంగా చూస్తున్నాం అన్ని పార్టీలు కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాము, కానీ కొంత మెలికలైతే ఉన్నాయి. ఈ మెలికల్ని అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి ఏం కనపడుతుంది మీకు? వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయా? వాస్తవ పరిస్థితులు, ఈ మోసపూరిత పరిస్థితులు, దొంగోడో దోస్తోడో మాకు తెలిసింది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానాలు చేసి బీసీ సంఘాలు అంతా చెప్పండి. ప్లీజ్ టైం తక్కువ ఉంది. అవునాబా, కేసీఆర్ చేసిన ద్రోహమే కదా కొత్త మున్సిపల్ చట్టం తెచ్చి 33% వెళ్ళి 18% పడేసిన ద్రోహమే కదా ఈ సమాజానికి పట్టిన దరిద్రమే కదా. మీరు సన్మానాలు చేస్తే ముఖ్యమంత్రికి మంత్రులు సన్మానాలు చేస్తారు, బయటకు వచ్చి మాట్లాడతారు, తర్వాత పోయి సన్మానాలు చేస్తారు, ఆ రిజర్వేషన్లు వస్తాయి. మీరు చేసే పనులు చూస్తే ప్రయత్నాలు అన్ని చేసినాం, రావు అంటే మీరు వస్తాయని చెప్పి రాకముందుకే సన్మానాలు చేసారు మీరంతా. అధికారుల పార్టీ ఓడిపోయిన పార్టీ ఓడిపోయిన పార్టీ విక్రమ్ గౌడ్ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఏం జరగబోతుంది అంటే మరో ఉద్యమానికి తెరలేపుతున్నారా? మరొక ఉద్యమానికి పునాదులు వేయబోతున్నారా? ఏం జరగబోతుంది? ఉద్యమం దేశవ్యాప్తంగా వస్తుంది. మెస్సీ మీద బీసీల మీద లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇంతకుముందు మా ఫ్రెండ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ అంశం తప్ప ఏ అంశం కాదు. మంత్రివర్గంలో 42% ప్లీజ్ కన్క్లూడ్. 42% వాటా అయింది, మరి రాష్ట్ర బడ్జెట్ లో 42% వాటా అయింది. రైట్ విక్రమ్ గౌడ్ గారు ప్లీజ్ కన్క్లూడ్, మనకు టైం తక్కువ ఉంది ఈ రోజు. అది మీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. కాంగ్రెస్ పార్టీ రైట్ నేను ఇంకా వాయిస్ తీసుకోవాలి. జంగయ్య గారిది, వెంకటరెడ్డి గారి వాయిస్ తీసుకోవాలి ప్లీజ్. మరొక ఉద్యమానికైతే బీసీలు సమాయత్తం అవుతున్నారు అనేది విక్రమ్ గౌడ్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఇప్పుడు అవసరమైన దానికి మీరు సమయం ఇవ్వాలన్నా, ఎందుకంటే అనవసరం ముచ్చట్లకి ఇచ్చినంతసేపు. ప్లీజ్ విక్రమ్ గారు లేకపోతే జీవనం 40% అనేది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. స్థానిక సంస్థ రైట్ ప్లీజ్ భారతీయ జనతా పార్టీ వర్షన్ తీసుకోవాలి.
రైట్ వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం మొత్తం మీ చేతిలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి ప్రదర్శించలేదని వినిపిస్తున్న మాట. ఏంటి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతున్నారా? మీకు అధికారం వచ్చిన తర్వాత, అంటే బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే భారతీయ జనతా పార్టీ దీనిపై దృష్టి సారిస్తుందా? ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, ఇంతకుముందు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకి, రాష్ట్ర బీసీలకి మొత్తానికి అర్థమైపోయింది. వాళ్ళు బీసీ కులగణ దగ్గర నుంచి మొదలు పెడితే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. బీసీ కులగణన ముందు బీసీ కమిషన్ ద్వారా, తర్వాత వాళ్ళు మొట్టికాయలు హైకోర్టు కానీ బీసీ కుల పెద్దలు ఇదంతా జరిగింది. మీ వర్షన్ ఏంటని అడుగుతున్నా నేను. నా స్ట్రైట్ పర్సన్ మీ వర్షన్ చెప్పండి. సో దాని తర్వాత రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ మీద ఆరోపణలు ఉన్నాయి, దాని మీద అభిప్రాయాలు చెప్పమంటే దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటే దాన్ని పెట్టకుండా దాంట్లో 10% ముస్లింలను యాడ్ చేసుకుంటూ దాంట్లో 32% బీసీలకు ఇచ్చుకుంటూ ఆరోపణలు చేస్తే బయట పెట్టవచ్చు కదా. ఇప్పటిదాకా బయట పెట్టలేదు. తర్వాత వాళ్ళు పోయి ధర్నా చేస్తే ధర్నాకి రాహుల్ గాంధీ రాకపోవటం, ఆయన విహారయాత్ర పార్లమెంట్ లో మోషన్ కూడా కనీసం ఆ మోషన్ మరలా అదే చరిత్ర తిప్పుతున్న పరిస్థితి. ఇప్పుడు మీ చిత్తశుద్ధి ఏంటి? నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్. జంగే గారు ఫైనల్ గా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కులగణన పాపులేషన్ వస్తా ఉంది, కులగణన చేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్రలు కానీ, బీహార్ లో కానీ ఇదే విధంగా. సో అదే వాటిలో అన్నిట్లో అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. డిఫరెంట్ గా కులగణన వస్తా ఉంది పాపులేషన్ తో పాటుగా. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ. జంగే గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వాళ్ళు చిత్తశుద్ధి ప్రదర్శించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఏం జరగబోతుంది? మరొక ఉద్యమం తెలంగాణలో కంపల్సరీగా అవసరం అంటారా? ఏం చెప్తారు జంగే గారు? అంటే బీసీలను మోసం చేస్తుట్లా, బీసీలను వంచుట్లా ఈ పార్టీలు పోటీ వాడి మోసం చేస్తున్నారు బీసీలను. కాంగ్రెస్ పార్టీ విక్రమ్ గారు మీ ఆవేదన అర్థం చేసుకునే ఈ రోజు ఐన్యూస్ ఈ డిబేట్ ని చేపట్టింది. ప్లీజ్ జంగే గారు వాయిస్ తీసుకుందాం. జంగే గారు ప్లీజ్ కన్క్లూడ్. ఇక్కడ ఒకటండి, 100% మీరు అన్నది వాస్తవము. బీసీ ఉద్యమం కోసము మొన్న బీసీ ఏదైతే కాలిచ్చిందో దానికి అన్ని పార్టీలు కూడా, బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ప్రతి పార్టీ కూడా మద్దతు తెలిపేసి బీసీలకు సపోర్ట్ గా చేస్తున్నామని చెప్పేసి మాత్రము రోడ్ల మీద చెప్తున్నారు. కానీ పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన సందర్భంలో మాత్రం అందరూ జారుకుంటున్నారు. ఎవరికి బీసీల మీద ఇక్కడ ప్రేమ కనపడట్లేదు. కావున ఏ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు దానికి ప్రధాన పాత్ర పోషించి బీసీల తరఫున పోరాటం చేస్తున్నారో వారికే రేపు భవిష్యత్తులో బీసీలు వెన్నుముకగా ఉంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ తొట్ల స్వామి గారికి, కార్తిక్ గారికి, విక్రమ్ గౌడ్ గారికి, వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా జంగయ్య గారికి కూడా ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా చూస్తున్నాం, సర్పంచ్ ఎన్నికల్లో కన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీలు బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బీఫామ్ తో పార్టీలు కనీసం ఆ పార్టీలైనా తమ చిత్తశుద్ధిని బీసీల రిజర్వేషన్ కి సంబంధించి ప్రకటించుకుంటాయో లేదో వేచి చూద్దాం. సో మొత్తంగా తెలంగాణలో అయితే మరో ఉద్యమానికి అంకురార్పణ జరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఏ విధమైన మార్పులు తీసుకొస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. స్టే ట్యూన్డ్. +148 student-led startups, 11 exited startups.